మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ త్వరలో జైలుకు వెళ్లక తప్పదా? ఇప్పటికే వేమిరెడ్డి కుటుంబంపై అనిల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగా అనిల్ ను మైనింగ్ కేసు వెంటాడుతుంది. గత 5 ఏళ్లలో జిల్లాలో మైనింగ్ ను దోచేశారని ఆరోపణల నేపథ్యంలో ఆయన కూడా అరెస్ట్ చేస్తారనే వాదనలు ఉన్నాయి. దీనిపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. నెల్లూరుకు సంబంధించిన అనిల్ యాదవ్ మాజీ మంత్రి బాగా గుర్తుంటుంది. ఆయన నోరు పెద్దగా ఉంటుందని, అరుస్తాడని మాట్లాడడం తగ్గించి ఆయన అసెంబ్లీలో కూడా ఒక రకమైనటువంటి దాడికే ప్రయత్నించాడు. ఒక చిన్న ప్రశ్న వేసిన పెద్ద గొంతుతోటి ఒక రౌడీలా ప్రవర్తించాడు. అది అవసరమా అని ఇవాళ తెలుసుకున్నాడో లేదో కానీ కొద్ది కాలం ఇన్యాక్టివ్గా ఎక్కడికో వెళ్ళిపోయి రాజకీయాల్లో లేకుండా ఉంటాడా ఉండడా, వస్తాడా రాడా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. కానీ ఇటీవల మళ్ళీ తెరప్రవేశం చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్నాడు. అలాగే పోలీస్ స్టేషన్ విచారణలకు తిరగాల్సిన దశ కూడా తెచ్చుకున్నాడు. మళ్ళీ అనవసరమైనటువంటి వాటిల్లో రచ్చకెక్కేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. మాట్లాడని కూడని భాషను ఉపయోగించాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద, అలాగే వేమిరెడ్డి మీద, ఆయన ఎంపీగా ఉన్నాడు, ఆయన భార్య ఎమ్మెల్యేగా ఉంది, వాళ్ళ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్రమైన అభ్యంతరాన్ని జనం తర్వాత సంగతి చట్టమే ఒప్పుకోదు అని పోలీసులు ఆయన మీద కేసు పెట్టడం కూడా జరిగింది. ఈ దశలో మళ్ళీ నోటీస్ ఎందుకు ఇచ్చారు అనంటే, ఈ మహానుభావుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాడు అనంటే మైనింగ్లో పూర్తిగా మునిగిపోయాడు, అదే ఆదాయంగా పెంచుకున్నాడు, దాన్ని టార్గెట్గా అనేకమైనటువంటి నేరాల్లో కూడా పాల్గొన్నాడు అన్నది సిట్ దర్యాప్తు తెలియజేస్తున్నది. కారణం, ఈయన అనుచరుడు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ రెడ్డి, అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు అనిల్ యాదవ్ను కూడా దోషిగా గుర్తించారు. అందుకే నోటీస్ ఇచ్చారు, విచారణకు రా బాబు, మా దగ్గరికి వచ్చి సమాచారం ఇవ్వు నాయనా, నువ్వు చేసిన దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి, దోషాలు ఉన్నాయి, అలాగే చట్టబద్ధం కానటువంటి వ్యవహారాల్లో పూర్తిగా నిమగ్నమై నువ్వు ఇవాళ పెద్ద నేరస్తుడిగా ఉన్నావు. ఎందులో అనంటే మైనింగ్. నెల్లూరులో మైనింగ్ అనేది విపరీతంగా దోపిడీకి అందరూ నాయకులు తలపడ్డారు. అందులో భాగంగా ఆ రోజు టీడీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో చంద్రమోహన్ రెడ్డి దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేసినా కూడా ఆయన వల్లే కాలేదు, అధికారుల వల్లే కాలేదు. ఎవరెవరు ఇందులో నిమగ్నమై ఉన్నారు, ఎవరు దోస్తున్నారు అన్నటువంటి పరిస్థితి చూసినప్పుడు పోలీస్ అధికారులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఆ రోజు చూసాం. ప్రధాన నాయకులు ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఒకరు కాకాని గోవర్ధన్ రెడ్డి అండ్ అనిల్ కుమార్ యాదవ్. వీళ్ళిద్దరూ కలిసి పార్ట్నర్స్గా ఒక మైన్ని దోచేస్తే, అలాగే పొదలకూరు ఇంకా 2 చోట్ల వీళ్ళు దోచేసినటువంటి మైన్స్ ఏమున్నాయి అనంటే, ఒకటి సైదాపురం, 2 గూడూరు. ఇవేవి తగ్గల పూర్తిగా దోచేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు వివాదాల్లో ఉండి, మరొకటి సొంత పార్టీ నాయకులే ఆక్షేపించారు. వీళ్ళ దోపిడీని అడ్డుకోవాలని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా తెలియజేశారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి అధినాయకులకు కానీ, ప్రధాన నాయకులకు కానీ, అనిల్ను కానీ, కాకాని గోవర్ధన్ రెడ్డిని కానీ ఆపగలిగే దశ లేకుండా పోయింది. ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి 60 రోజుల నుంచి బెయిల్ రాకుండా జైల్లోనే ఉన్నాడు. ఇక నోటీస్ అందుకున్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి ఎలాంటి విషయాలు రాబడతారో ఆయన్ని దోషిగా నిలబెట్టి, అలాగే విచారణకు ఫేస్ చేసేటటువంటి దశ తెచ్చి జైలుకు పంపించి బెయిల్ రాకుండా చేసే అవకాశం ఉంటుందా లేదా అన్నదే ఇవాళ సిట్ అధికారులు కానీ, ప్రధానంగా దర్యాప్తు అధికారులు కానీ చేసేటటువంటి ప్రయత్నంలో ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూద్దాం. నిజానికి ఇవాళ ఉన్నటువంటి మైన్స్ దోపిడీ నెల్లూరుకు సంబంధించే రాష్ట్రం మొత్తం సంచలనం వచ్చింది. అందులో అసెంబ్లీలో అడ్డంగా మాట్లాడి, అడ్డగోలుగా వ్యవహరించి, ఇప్పటికీ భాష మార్చుకోకుండా దుందుడుకుగా రౌడీగా ప్రవర్తిస్తున్నటువంటి రాజకీయ నాయకులు నెల్లూరులో మంత్రులుగా మారినటువంటి దశ కూడా ఇవాళ మరి సమాజం ఎలా ఆలోచిస్తుందో, ఎలా స్వీకరిస్తుందో, ఆ పార్టీ కూడా ఏం నేర్చుకుంటుందో చూడాలి.